ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చెదలు భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చెదలు భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంతో గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ప్రియులారా, ప్రభు పెరటి శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. అనేక మంది ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వివాహ విషయాల్లో, సంతాన విషయాల్లో ప్రార్థన కోరుకుంటున్నారు. వారి కొరకు ప్రతిదినం కుటుంబ ప్రార్థనలో మీ పేరు చొప్పున ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగా. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 2వ అధ్యాయము 13వ వచన ప్రారంభం. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, దేవునికి లోబడి ఉండుట, దేవునికి లోబడి ఉండుట అనేది మనము అలవర్చుకోగలిగితే
తల్లిదండ్రులకు లోబడి ఉంటాం, అధికారులకు లోబడి ఉంటాం, ప్రభుత్వానికి లోబడి ఉంటాం, చట్టాలకు శాసనాలకు కూడా లోబడి ఉంటాం. కాబట్టి లోబడి ఉండుట అనేది మానవుడు నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఈవేళ మనము ధ్యానము చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభువు నిమిత్తము లోబడి ఉండండి. దేవుని యొక్క పిల్లలము అయిన మనము లోకములో దేవుని కొరకు మనం ఏం చేయాలంటే అధికారానికి అధికారులకు మనము లోబడి ఉండాలి. ఎవరి నిమిత్తము అంటే ప్రభువుని కలిగిన వారము కనుక ప్రభువు నిమిత్తము అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అందుకని పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యాన్ని ద్వితీయోపదేశకాండములో 13వ అధ్యాయములో 4వ వచనాన్ని చూస్తున్నప్పుడు, మీరు మీ దేవుడైనటువంటి యెహోవాకు లోబడి ఆయనకు మనము భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలని. చూసారా ఎన్ని మాటలు దైవ గ్రంథములో మనకు ఇవ్వబడ్డాయో. వీటన్నిటిని బట్టి కూడా మనము దేవునికి, దేవుని మాటలకు, దేవుని యొక్క అధికారానికి మనము లోబడవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. అలాగుని ఇర్మియా గ్రంథములో 4వ అధ్యాయములో 4వ వచనములో, యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండండి. ముందు దేవునికి మనము లోబడి ఉండగలిగితే కుటుంబములో బిడ్డలు తల్లిదండ్రులకు లోబడి ఉంటారు. దేవునికి లోబడటం, తల్లిదండ్రులకు లోబడటం నేర్చుకుంటే, నేర్పితే అధికారానికి అధికారులకు మనము లోబడి ఉంటాం. ఎవరి కొరకు మనము ప్రభువు నిమిత్తము లోబడవలసినటువంటి అవసరత. ప్రభువు బిడ్డలముగా ప్రభువునకు విధేయత కలిగిన వారము, విధేయత చూపినటువంటి వారముగా ప్రభు నిమిత్తము మనము లోబడి ఉండవలసినటువంటి అవసరత. అందుకనే యూదా వారలారా, యెరూషలేము వారలారా, యెహోవాకు లోబడి ఉండండి, దేవునికి లోబడి ఉండండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. మత్తయి సువార్తలో 8వ అధ్యాయములో 9వ వచనాన్ని చూస్తున్నప్పుడు, ఇక్కడ ఒక శతాధిపతి యేసు ప్రభుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అయ్యా, నా దాసుడు పక్షవాయువు కలిగి పడి ఉన్నాడు అని ప్రభుతో చెప్పినప్పుడు, నేను వచ్చి స్వస్థపరుస్తాను అని చెప్పినప్పుడు, నీవు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడును కాను అనే సందర్భాన్ని తెలియచేస్తూ, ఆ శతాధిపతి అనగా 100 మంది మీద అధికారము కలిగినటువంటి వ్యక్తి అయ్యుండి కూడా దేవునికి లోబడినటువంటి వ్యక్తిత్వాన్ని చూపెట్టి ఏమంటున్నాడంటే, నేను కూడా అధికారమునకు లోబడినవాడ, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చాను, నా దాసుని ఈ పని చేయమంటే చేయునని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి ఇదిగో నేను కూడా అధికారానికి లోబడిన వాడని. నా దగ్గర ఎంతోమంది దాసులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళమంటే వెళతారు, రమ్మంటే వస్తారు. అయినా నీవు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడను కాను. చూసారా, 100 మంది మీద అధికారం ఉన్నటువంటి ఆ యొక్క శతాధిపతి ప్రభువుకి ఏ విధంగా లోబడి ఉన్నాడో చూసారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోబడుట అనేది ఆశీర్వాదకరం. లోబడుట అనేది విధేయత తెలియజేస్తూ ఉన్నది. అలాగుని
47వ సంకీర్తన ముగింపుగా 3వ వచనములో ఆయన జనములను మనకు లోబరుచును. నువ్వు దేవునికి లోబడుతూ ఉన్నావా? నువ్వు దేవునికి లోబడగలిగితే దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, నీకు జనములు లోబర్చబడతారు. నీవు నీ తండ్రికి నీవు లోబడగలిగితే నీ బిడ్డలు నీకు లోబడతారు. నీవు పై అధికారికి లోబడగలిగితే నీ అధికారానికి నీ దిగువ ఉన్నటువంటి వారు నీకు లోబడతారు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, ఆయన జనములను మనకు లోబరుచును, మన పాదముల క్రింద ప్రజలను అనగదొరుకును. కాబట్టి ప్రాతకాల ఆరాధనలో దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రభువు నిమిత్తము లోబడి ఉండండి. ఈ ప్రాతకాల ఆరాధనలో దైవవాక్య ధ్యానాలు చేస్తున్న ప్రియమైన దేవుని కుటుంబీకులారా, మనం ఈ లోకములో ఎవరికి లోబడిన చేతగాక కాదు, తెలివి లేక కాదు, జ్ఞానము లేక కాదు, బ్రతకలేక కాదు. కానీ మనము ప్రభువు బిడ్డలము కనుక ప్రభువు నిమిత్తము మనం ఏం చేయాలంటే, మనము ఇతరులకు లోబడి ఉండవలసినటువంటి అవసరత, అధికారమునకు లోబడి ఉండవలసిన అవసరత, అది ఆశీర్వాదం. అలాగూ దేవునికి మరి ప్రభు నామం పేరట మనము ఇతరులకు లోబడి ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. లోబడి ఉండుట ప్రభు నిమిత్తము అని మేము ధ్యానం చేస్తాం. ప్రభువుని కలిగి ఉన్నటువంటి మేము ప్రభువునకు, అధికారులకు, అధికారమునకు లోబడి ఆశీర్వదించబడాలి. అలాగునే దేవా, ఎవరైతే ప్రభు హాస్పిటల్స్లో ఉన్నారో, ఆపరేషన్ అయ్యి ఉన్నారు, ఎవరైతే నా ప్రభా బలహీనులుగా ఉన్నారో, ఆయాసము, దగ్గు, జలుబుతో ఉన్నారో స్వస్థపరచండి. వాతావరణ మార్పులో అనేక మంది వైరల్ ఫీవర్స్తో, టైఫాయిడ్స్తో ఉన్నారు. నాయనా, వారిని స్వస్థపరచండి. అనేక మంది గుండె బలహీనతతో ఉన్నారు, దగ్గుతో ఉన్నారు. నీ పరిశుద్ధ శిలువ రుద్రము ద్వారా వారందరినీ స్వస్థపరచండి. యవనస్తుల కొరకు, చిన్న బిడ్డల కొరకు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు, వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు, గర్భిణీ స్త్రీలు సుఖప్రసవము కొరకు, అందరి క్షేమము, రక్షణ కొరకు, చల్లటి వాతావరణం కొరకు ప్రార్థన చేస్తాం. నాయనా, ఆర్థిక ఇబ్బందులు ఉన్న బిడ్డలు, నాయనా, అటువంటి నా ప్రభా ఆర్థిక భారము నుండి నాయనా మరి తప్పించబట్టాలి ప్రార్థనలు కోరుకుంటుండగా, అటువంటి వారికి నాయన మీరే తోడుగా ఉండే నాయన క్షేమము కలుగు చేసి విడిపించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక్క కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.